రిషబ్ పంత్ గాయపడడం అనేది ఇండియన్ క్రికెట్ లవర్స్ మరియు ఫ్యాన్స్ కి బాగా నిరాశ కలిగిస్తుంది మరియు కలకలం రేపుతున్న అంశం. ఇండియన్ టెస్ట్ క్రికెట్ వైస్ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిన్న ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో స్వీప్ ఆడబోయి తన కాలికి బాల్ తగిలి తీవ్రమైన గాయమైంది. అతడు ఏదైతే బాగా ఇబ్బంది పడటం మరియు సపోర్ట్తో గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళడం అనేది అతడు త్వరగా కోలుకొని మళ్ళీ టెస్ట్ మ్యాచెస్ ఆడాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. ఖచ్చితంగా రిషబ్ పంత్ కంబ్యాక్ చేస్తారని, వారికి ఎటువంటి యాక్సిడెంట్స్ జరగడం, గాయాలు అవ్వడం కామన్ అని, అతడు ఒక ఛాలెంజింగ్ మరియు ఫైటింగ్ స్పిరిట్ గల ప్లేయర్ అని చెప్పి అతడి కోసం ప్రతి ఒక్కరు ప్రార్థిస్తూ మరియు అతడి కోసం బెస్ట్ విషెస్ చెప్తూ, మీకు తెలిసిందే 5 టెస్ట్ సిరీస్ మ్యాచ్ ఏదైతే ఇంగ్లాండ్ మరియు భారతదేశం మధ్య నడుస్తుందో 3 టెస్ట్ మ్యాచ్లు అయిపోయాయి. అందులో 2 ఇంగ్లాండ్ గెలవడం, 1 మనం గెలవడం జరిగింది. 4వ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇది చాలా డిసైడర్ మరియు ఛాలెంజింగ్ మ్యాచ్. ఈ సిరీస్ ఖచ్చితంగా భారతదేశం గెలవాలని, రిషబ్ పంత్ గారు మళ్ళీ ఏదైతే టీంలోకి రావాలని, అతడు ఈ 4వ టెస్ట్ 5వ టెస్ట్ కూడా ఆడాలని, మనమే ఈ సిరీస్ గెలవాలని ప్రార్థిద్దాం. మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.